2025లో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా కని విని ఎరుగని రీతిలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. సరిగ్గా సంవత్సరం కిందట 2024లో T20 వరల్డ్ కప్ జరిగింది. అప్పుడు కూడా సేమ్ టీమిండియా ఇదే విధంగా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా T20 వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. మరో సంవత్సరం కిందట 2023 ODI వరల్డ్ కప్ జరిగింది. భారత్ సొంత గడ్డ మీద ఆడింది. ఆ వరల్డ్ కప్లో కూడా టీమిండియా ఫైనల్ మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. అయితే టీమిండియా ఒకసారి మనం గమనించినట్టయితే ICC ట్రోఫీల్లో టీమిండియా చాలా అద్భుతమైన ప్రదర్శన గతంలో కంటే అద్భుతంగా చూపిస్తుంది అంటున్న ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా టీమిండియా రోజు రోజుకి ఆట ఏ విధంగా మెరుగుపరుచుకుంటుంది అనే చర్చలో భాగస్వామి అయి పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజమ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే టీమిండియా అద్భుతంగా ఆడుతుంది, ఆడగలదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ టీమిండియా గెలిచింది అంటే కేవలం ఒకడి వల్లే, అది కూడా KL రాహుల్ వల్లే గెలిచింది అని తన మనసులో మాటని వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఈ మాట చెబుతున్నానంటే మొదట్లో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. ఎప్పుడైతే గిల్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత వన్డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ బాట పట్టాడు. అదే సందర్భంలో బ్యాటింగ్ వచ్చిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ మెల్లగా నిలదొక్కుంటూ టీమిండియాను ఒక గాడిన అయితే పెట్టారు. అయితే చివర్లో KL రాహుల్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తను ఆడిన 40 పరుగులు టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాయి. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిందంటే కేవలం KL రాహుల్ వల్లనే అని తన మనసులో మాటని వ్యక్తం చేశాడు బాబర్ అజమ్.